అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖ స్టీల్ యాజమాన్యం తలతిక్క నిర్ణయాలకు షాక్ ట్రీట్మెంట్ తగిలింది. ఉత్పత్తి ఆధారిత వేతనాల విధానం అమలు చేయడం నిబంధనలకు విరుద్ధమని కేంద్ర ప్రభుత్వ రంగాల విభాగం తేల్చింది. అటువంటి ఆదేశాలేవీ తమ నుంచి ఆర్ఐఎన్ఎల్కు వెళ్లలేదని స్పష్టం చేసింది. దీంతో కోతపెట్టిన 12 కోట్లతో కలిపి పూర్తి వేతనాలు చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై కారుమబ్బులు కమ్ముకున్న వేళ యాజమాన్యం అనాలోచిత నిర్ణయాలకు బ్రేకులు పడ్డాయి. ఉత్పత్తి ఆధారిత వేతనాల విధానం అమలు చేయడంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విభాగం సీరియస్ అయింది. తాము ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండానే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఈ విధానం అమలు చేయడం నిబంధనలకు విరుద్ధమని తేల్చింది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు జీతాలు పెంచాలన్నా తగ్గించాలన్నా అందుకు డిపిఈ అనుమతి తప్పనిసరి. ఈ నిబంధనలు పాటించకుండానే యాజమాన్యం చర్యలు తీసుకుంది. 92% ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించుకోగా దానికి అనుగుణంగానే వేతన విధానం అమలు కోసం నవంబర్ 15 సర్క్యులర్ జారీ చేసింది. అయితే పూర్తి స్థాయిలో రా మెటీరియల్స్ లేకుండా ఓల్డ్ మిషనరీతో ఇది సాధ్యం కాదని మొదటి నుంచి కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే నవంబర్లో 19% ఉత్పత్తి పడిపోయింది. దీని ఆధారంగా విభాగాల వారీగా 7 నుంచి 30% కోత విధించి వేతనాలు చెల్లించింది. ఈ విధంగా సుమారు 12 కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వచ్చింది. ఇది కార్మిక చట్టాల ఉల్లంఘనని ట్రేడ్ యూనియన్లు ఆందోళన చేశాయి. అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో డిపిఈకి ఫిర్యాదు చేశాయి. డిసెంబర్ నెలలో యాజమాన్యం రా మెటీరియల్ సమకూర్చడంపై దృష్టి పెట్టింది. ఫలితంగా 3 సార్లు హాట్ మెటల్ ఉత్పత్తి 20,000 టన్నులను క్రాస్ చేసింది. దీన్ని బట్టి చూస్తేనే ప్రొడక్షన్కు కార్మికుల పనితీరుకు సంబంధం లేదని అర్థమవుతోందని పోరాట కమిటీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే సెంట్రల్ లేబర్ కమిషన్ దగ్గర స్టీల్ కార్మిక సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఇప్పుడు డిపిఈ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం వెనక్కి తగ్గకపోతే న్యాయ పోరాటం చేయాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.